ఏమైంది? ఒక్క నిమిషం సార్. సారీ సార్, చిన్న ప్రాబ్లం. 5 నిమిషాల్లో అయిపోతుంది. 5 నిమిషాలు అయితే ఓకే, లేదంటే నాకు ట్రైన్ మిస్ అవుతుంది. లేదు సార్, 5 నిమిషాలే. ఆ రోజు అడ్రస్ కోసం వెతుక్కుంటూ నాకు లిఫ్ట్ ఇచ్చింది ఇతనే కదా? అవును, ఆ జెంటిల్మేనే. హాయ్ జెంటిల్మెన్. హాయ్. నన్ను గుర్తుపట్టారా? మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? అవును, ఇది పెళ్ళికొడుకు గెటప్లా ఉంది. రోడ్డు మీద ఇక్కడేం చేస్తున్నారు? ఓ అదా, అంటే వన్ సైడ్ లవ్. బిజినెస్ మ్యాన్ అయ్యుండి వన్ సైడ్ లవ్ అంటే నమ్మలేకపోతున్నాను. ఏ బిజినెస్ మ్యాన్కి మనసు ఉండకూడదా? అఫ్ కోర్స్. సరే, మీ షేర్స్ బిజినెస్ ఎలా ఉంది? ఫైన్, బట్ ఇంకా పట్టు దొరకడం లేదు. ఆ అమ్మాయిని చాలా డెప్త్గా ప్రేమించినట్టున్నారు. నన్ను అలా డెప్త్గా ప్రేమించేటట్టు టెంప్ట్ చేసింది. చివరకు మోసం చేసి వెళ్ళిపోయింది. మీకు అంతగా నచ్చిన అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా? ఏం పేరు? పేరు బాయ్, ఈ ఏరియా మొత్తం వెతికాం బాయ్, ఎక్కడా కనిపించలేదు. వీళ్ళందరూ ఎవరు? నేనొక్కనే వెతకలేను కదా, అందుకే డబ్బులిచ్చి కిరాయి మనుషులు పెట్టుకుని వెతుకుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ. హలో. జెంటిల్మెన్ అనుకుని పొరపాటు పడ్డాను. చూస్తుంటే కొంచెం తేడాలా అనిపిస్తున్నాడే. వెరీ గుడ్, నేను వస్తున్నాను. సరేనండి, ఆల్ ద బెస్ట్. నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ. ఓకే. వదండ్రా. బాబు, రెడీయా? రెడీ సార్.
నందిని నందిని నిన్ను చూడగానే నా ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉందమ్మా. అక్కేంటి ఇలా ఉంది? ఎందుకో కంగారు పడుతున్నట్టుంది. మాట్లాడవేంటమ్మా? అక్కతో మాట్లాడటం ఆయన చూస్తే గొడవ చేస్తారు. అయినా ఎవరినో పెళ్లి చేసుకుని అక్క సంతోషంగా ఉందని నాన్న చెప్పారు. నందిని నందిని అక్క, ఇన్నాళ్ల తర్వాత ఈ అక్క కనిపిస్తే ఎలా ఉన్నావని కూడా అడగలం లేదా? నీకేమైందక్క? నువ్వు బానే ఉంటావుగా. నేనే అనవసరంగా నీకేమైందోనని తిరిగి తిరిగి మా ఆయన దగ్గర అడ్డమైన తిట్లు తిన్నాను. నా కోసం తిరిగేవా? అవును, నీ కోసం తిరిగి తిరిగి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. నందిని, నా గురించి ఎవరు ఎన్ని రకాలుగా అపార్థం చేసుకున్నా నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకుంటావని నమ్మకం నాకుంది. అయ్యో, నిన్ను అర్థం చేసుకోవాలంటే నా వయసు చాలదక్కా. నందిని, అసలు ఏం జరిగిందో మీకెవరికి తెలీదు. నేనన్ని విషయాల్లో చెప్తాను. వద్దక్కా, నువ్వేం చెప్పొద్దు. నాకన్నీ తెలుసు. నువ్వు వికాస్ని పెళ్లి చేసుకోకుండా ఎవరినో పెళ్లి చేసుకున్నావంట. సంతోషంగా ఉన్నావు కదా? అయ్యో నందిని, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావా? మనం ఇక్కడ రోడ్డు మీద మాట్లాడుకోవడం ప్రమాదం. ఇలా రా. నందిని, నేను పెద్ద రిస్క్ లో ఉన్నాను. నన్ను చంపాలని రౌడీలు తిరుగుతున్నారు. ఏంటక్క నువ్వు చెప్పేది? అసలు ఏం జరిగిందంటే? నువ్వేం చెప్పక్కర్లేదు. ఎవరినో పెళ్లి చేసుకుని కారులో ఊరేగుతుందని ఆల్రెడీ మీ నాన్న చెప్పాడు కదా నందిని. ఇప్పుడు వాడు మీ అక్కని తరిమేసి ఉంటాడు. ఇదిగో ఇలా రోడ్డు మీదకి వచ్చింది. ఇదేగా జరిగింది. మొన్న ఈ మహాతల్లిని ఏదో అన్నానని నీకు పెద్ద రోషం వచ్చిందిగా. ఇప్పటికైనా అర్థమైందా? ఇలా రోడ్ల మీద తిరగడమే మీ అక్క ఒరిజినల్ క్యారెక్టర్. నందిని, వెంకట్రావు గారు, నేను చెప్పేది ఒక్కసారి వినండి. వద్దు, నువ్వు ఇంకేం చెప్పొద్దు. హాస్టల్లో ఉన్నప్పటి నుంచి నీ చరిత్ర మొత్తం నా కళ్ళతో చూస్తున్నాను. చీ, నువ్వు అసలు ఆడపిల్లవేనా? ఏమండి, అలా మాట్లాడకండి. అక్కని చూస్తుంటే నిజంగా ఏదో ప్రాబ్లంలో ఉందనిపిస్తోంది. ఏయ్, ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రపంచంలో ఏ ఆడపిల్లకి లేని ప్రాబ్లమ్స్ మీ అక్కకే ఉన్నాయా? మీ అక్కల రోడ్లు పట్టుకొని ఎవరు తిరగరు. ఊ అంటే ప్రాబ్లం, ఆ అంటే అపార్థం, ఏడుపులు పెడబబ్బులు, అంతా నటన. జాలిపడకు. లేదు నందిని, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కనీసం ఫోన్ చేయడానికి కూడా నా దగ్గర పైసా లేదమ్మా. అక్క, నువ్వాగు. ఏంటి, నీ దగ్గర డబ్బులు లేవా? చా, ఊరుకో. ఆ వికాస్ వాళ్ళు ఆస్తి మొత్తం మీ అక్క పేరు మీద రాస్తానంటే వద్దని ఎవరితోనో లేచిపోయింది. మీ అక్కకి డబ్బు కరువా? అది కాదండి. నువ్వు ఇంకేం మాట్లాడుకో. చూడు, నా భార్య ఇంకెప్పుడైనా ఎక్కడైనా నీకు కనిపిస్తే మాట్లాడడానికి ప్రయత్నించుకో. నీతో మాట్లాడితే తన్ను కూడా బజార్ మనిషి అనుకుంటారు. వెంకట్రావు గారు, ప్లీజ్ నేను చెప్పేది వినండి. నువ్వురా. కూర్చో.
నందిని, మన ఇంటి ముందు జీప్ ఎవరిది? ఏమోనండి. రేయ్, ఎవర్రా మీరు? ఏంటండి? ఏంటి దౌర్జన్యం? మాట్లాడరా. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీకెవరు కావాలి? అమృత కావాలి. ఓహో, అమృత కోసం వచ్చారా? మర్యాదగా వెళ్తారా? పోలీసులకు ఫోన్ చేయమంటారా? ఏం తమాషాగా ఉందా? పట్టపగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి రావడానికి మీకెంత ధైర్యం? బాయ్, మ్యాటర్ తెలియకుండా వీడు రెచ్చిపోతున్నాడు. కోసేయమంటారా? కోసేయ్. అమ్మా! యాండి! వద్దు, నన్నేం చేయకండి, వదిలేయండి. మా ఆయన్ని ఏం చేయకండి, మీకు దండం పెడతాను. భయపడ్డారు కదా? మీ ఆయన్ని నేనేం చేయను మరదలు డార్లింగ్. మరదలేంటని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు అమృత చెల్లెలువని నాకు తెలుసు. అమృత నా భార్య అయితే నువ్వు నా మరదలివే కదా. చూడు మరదలు డార్లింగ్, అమృత నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి పారిపోయింది. చెల్లెలివి కదా, సెంటిమెంట్తో నీ దగ్గరికి వచ్చుంటుందని మీ ఇంటికి వచ్చాను. వచ్చిందా? రాలేదండి. పోనీ ఫోన్ చేసి మాట్లాడటం గానీ కలవటం గానీ జరిగిందా? ఏమండి, అమృత గురించి నేను చెప్తాను. ఇందాక రోడ్డు మీద కలిసి మాట్లాడింది. తనతో మాకు ఎలాంటి సంబంధం లేదు. తనంటే మాకు ఇష్టం లేదు. మా ఇంటికి కూడా రాదు. మమ్మల్ని వదిలేయండి. ఒకవేళ అమృత మీ ఇంటికొచ్చినా బయట కనిపించినా ఈ నంబర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాగే. మేం వెళ్ళగానే పోలీసులకి ఫోన్ చేయటం లాంటి తిక్క వేషాలు వేయకండి. మీరు వాళ్ళకి ఫోన్ చేస్తే ఈ నంబర్కే వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే. అమృత విషయంలో అబద్ధాలు చెప్పినా, నన్ను తప్పుదారి పట్టించాలని చూసినా మిమ్మల్నే కాదు, దానికి సంబంధించిన ఏ ఒక్కరిని వదలను. అందర్నీ చంపేస్తాను. అలాగేనండి. అమృత కనిపించగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి. వెరీ గుడ్. చూడు, ఈసారి శాంపిల్గా భయపెట్టడాలు బెదిరించటాలు నేను చెయ్యను. చల్తీ లేపేయడమే. అర్థమైందా? అర్థమైందండి. మరద డార్లింగ్, వెళ్ళొస్తాను. రండ్రా. ఏంటండి ఇదంతా?
చేయడానికి సాగర్ లేడు. నందిని సహాయం చేసే పరిస్థితిలో లేదు. అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళలేను. చేతిలో డబ్బులు కూడా లేవు. ఇప్పుడు ఏం చెయ్యాలి? తిరిగి తిరిగి నా కాళ్ళు లాగుతున్నాయి. ఇక నాకు ఓపిక లేదు. చాలా సార్లు నేనే బిల్డింగ్ పై నుంచి తోసేద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఫైనల్ గా మీ చేతుల్లో చచ్చింది. అయినా సరే ఇంకా బతికే ఉందంటున్నారు. क्या कर रहे? దాహంగా ఉందండి. यो। తండ్రి ఆంజనేయ, రోడ్డు మీద తిరుగుతూ ఉంటే వాళ్ళు నన్ను ఏ క్షణాన్నైనా చూసి చంపేస్తారు. వాళ్ళకి నేను కనిపించలేదంటే అది నీదయ్యే తండ్రి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇప్పుడు నాకు సుబ్బలక్ష్మి తప్ప ఎవరూ సహాయం చేసేవాళ్ళు లేరు. ఏమండి, వచ్చేటప్పుడు డైనింగ్ టేబుల్ మీద పాలు పెట్టాను, తెచ్చుకోండి. పాలు మీరే కలుపు తాగండి అనలేదు, సంతోషం. ఆ విషయం పక్కన పెట్టండి. ముందు సుబ్బలక్ష్మి పెళ్లి విషయం ఏం తెలిసారో చెప్పండి. అబ్బబ్బా పద్మ, పెళ్లి విషయం తప్ప వేరే విషయం లేదా నీకు? అవతార్ పూర్తిగా మారిపోయాడు. వాడికిచ్చి పెళ్లి చేస్తే మీ చెల్లెలు మీ కళ్ళ ముందే ఉంటుంది కదా. నువ్వు ఇలా మాట్లాడుతూనే ఉంటావా? లేచి వెళ్ళిపోమంటావా? ఎలాగూ లేచారు కదా, ఎవరొచ్చారో చూడండి. ఎవరు మీరు? ఏం కావాలి? ఏయ్, ఇల్లు మొత్తం వెతకండి. అలాగే బాయ్. ఏంటండి ఇల్లు వెతకడం ఏంటి? అసలు మీరు ఎవరి కోసం వచ్చారు? ఎందుకు వచ్చారు? ఏం చేస్తున్నారు? ఏమయ్యా, అడిగేది నిన్ను కాదా? మాట్లాడవే. సుబ్బలక్ష్మిని పిలవండి. సుబ్బలక్ష్మితో నీకేంటి పని? పిచ్చి పిచ్చిగా ఉందా? బాయ్, బెడ్రూమ్ లో ఎవరు ఉన్నారు? గడియేసింది. అన్నయ్య, ఎవరు వీళ్ళంతా? ఏయ్, సుబ్బలక్ష్మి అంటే నువ్వేనా? ఏ ఆగు, ఏంటి దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చింది కాకుండా లేడీస్తో మిస్బిహేవ్ చేయాలనుకుంటున్నావా? రాస్కెల్, ముందు బయటికి వెళ్తావా? పోలీసులకు ఫోన్ చేయనా?